ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శాసనసభ వేదికగా బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన ప్రాజెక్టుల పనితీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే మాజీ మంత్రి హరీష్ రావుకు గౌరవం ఉండేదని, కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని ఇంజనీర్ల కమిటీ చెబితే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ పుర్రెలో పురుగు పుట్టిందన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిరుపయోగమని ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టిన మామ అల్లులు ఈ ప్రాజెక్టును నిర్మించారన్నారు. తెలంగాణ ఖజానాను కొల్లగొట్టేందుకే ఇంత దుర్మార్గానికి తెగపడ్డారని ఆరోపించారు. కేసీఆర్ హరీష్ రావు కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో వాళ్ళు తెలుసుకోవాలన్నారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదని, కాళేశ్వరం తెలంగాణకు ఒక కలంకంగా మిగిలిపోయిందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మొండివాదనలు, తొండివాదనలు వద్దని హరీష్ రావుకు సీఎం సూచించారు. మీరు నియమించిన అధికారుల నివేదికనే మీరు తప్పుపడతారా అని ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పాల్సింది పోయి నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అని ఫైర్ అయ్యారు. చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన తమ సబితక్క ఇప్పుడు వారి పక్కనే ఉందన్నారు. ఈనాడు హరీష్ రావును సమర్థిస్తున్నారా సబితక్క అని క్వశ్చన్ చేశారు. జరిగిన తప్పులకు హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని సిట్టింగ్ జడ్జి విచారణకు వచ్చినప్పుడు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.